నిర్ణయంతో ఏపీ సచివాలయ పరిసరాల్లో కూడా మార్పు కనిపిస్తోంది. అడవిని తలపించేలా ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను 3 రోజుల నుంచి క్లీన్ చేయిస్తున్నారు. ఆహ్లాదంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. అమరావతిలో పూర్తిగా రూపురేఖలు మార్చే పనిలో సిఆర్డీఏ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా ఉన్న ఏదైతే కార్యాలయాలు కావచ్చు, అలాగే నిర్మాణ సంబంధించిన ఏదైతే భవనాలు ఉన్నాయో ఆడ మొత్తం కూడా క్లీనింగ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఏపీ సచివాలయం వద్ద ఉన్నాము. ఈ సచివాలయానికి సంబంధించిన గేట్ల వద్ద ఉన్నాము. ఈ గేట్ల చుట్టూ కూడా ఇదివరకు కంప చెట్లు పెరిగిపోయి కూడా అటవీ ప్రాంతాన్ని తలపించేది. కానీ ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే సిఆర్డీఏ అధికారులు తమ పనులైతే మొదలుపెట్టేశారు. ముందుగా అటవీ ప్రాంతాన్ని తలపించిన ఏదైతే కంప చెట్లు ఉన్నాయో ఆ జంగిల్ క్లియరెన్స్ మొత్తాన్ని కూడా చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకోవచ్చు, గతంలో 5 సంవత్సరాల పాటు కూడా ఈ అమరావతి సచివాలయం మొత్తం చుట్టుపక్కల కూడా కంప చెట్లు పెరిగిపోయి కొంత విధ్వంసకరంగా కనపడేది కూడా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా క్లీన్ చేస్తూ, అంటే సచివాలయంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించబోతా ఉన్నారు. అమరావతి అలాగే పోలవరం, దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ కూడా ఈ సచివాలయం నుంచి తీసుకోబోతా ఉన్నారు. దీన్ని ముందుగా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈ అటవీ ప్రాంతాన్ని మొత్తానికి చుట్టుపక్కల మొత్తం కూడా క్లీన్ చేస్తూ, ప్రధాన రహదారులన్నీ కూడా క్లీన్ చేస్తున్నలో భాగంగా మొత్తం కూడా అన్ని సెక్రటేరియట్ కానీ, అలాగే ఏదైతే ప్రధాన నిర్మాణ సంస్థలు, నిర్మాణ భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణ భవనాలన్నీ కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం దీనికి బ్యాక్ సైడ్, అంటే ఇప్పుడు మనం ఉన్నది సచివాలయానికి బ్యాక్ సైడ్ ఉన్నాము. ఈ రోడ్డు, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానంగా ఉన్న రోడ్డు ఇది. ఈ రోడ్లో ఉన్న మొత్తం కూడా జంగిల్ క్లియరెన్స్ అయితే దాదాపుగా 3 రోజుల నుంచి ప్రారంభించిన పరిస్థితి. ఎట్లా అయితే గతంలో అటవీ ప్రాంతంగా ఉండేదో ఆ ముళ్ళ కంపలు కానీ, ఆ చెట్లు కానీ మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రోడ్లన్నింటినీ కూడా కీలక నిర్ణయాల్లో భాగంగా సుందరీకరణ చేసే అంశం కనపడుతుంది. 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్లో కూడా ఈ నిర్మాణాలు, ఈ రోడ్లన్నీ కూడా నిర్మాణం చేశారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థను నిర్మాణం చేశారు. దానికి సంబంధించి కేబులింగ్ వ్యవస్థ అనేది ఈ రోడ్లు పక్కనే కూడా జరుగుతూ ఉండేది. 5 సంవత్సరాల కాలం పాటు కూడా ఇవన్నీ పూర్తిగా కూడా ఆగిపోయిన పరిస్థితి. వీటన్నిటినీ ఇప్పుడు క్లీన్ చేసి ముందుగా చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ అనేది సిఆర్డీఏ మీదే పెడుతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ అన్నిటినీ నిర్మాణ పనులు ముందుగా ఈ క్లీన్ చేసిన తర్వాత దీని మీద డీటెయిల్ రిపోర్టు చంద్రబాబు నాయుడుకి అందించబోతా ఉన్నారు. అందించిన తర్వాత దీనిపైన కీలక నిర్ణయం అయితే రాబోతా ఉంది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి రైతులకు కానీ, రాష్ట్రానికి కానీ హామీ ఇచ్చిందో, అమరావతి రాజధానిగా కొనసాగుతుందని హామీ ఇచ్చిందో, ఆ హామీలో భాగంగానే ముందుగానే అధికారులు మేల్కొన్నారు. చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోకంటే ముందుగానే అధికారులు మేల్కోవడం జరిగింది. మొత్తం కూడా రోడ్లన్నీ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లకు ఇరువైపులా ఉన్న అటవీ ప్రాంతాన్ని తలపించిన కంప చెట్లు మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. వాటి మధ్యలోనే విద్యుత్ సరఫరా ఏదైతే ఉందో, సచివాలయానికి సరఫరా అయ్యే విద్యుత్ లైన్లు కూడా ఆ కంప చెట్ల లోపలనే ఇదివరకు ఉండేవి. ఇప్పుడు ఆ క్లీన్ చేస్తున్న సందర్భంగా కూడా అన్ని బయటపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వీటితో పాటు సచివాలయం చుట్టుపక్కల ఉన్న మొత్తం కంప చెట్లను కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూసుకుంటే, అంటే గతం కంటే ఇప్పుడు చూసుకుంటే కొంతమేర చాలా ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముందు ఈ కంప చెట్లు క్లీన్ చేసిన తర్వాత కొంత గ్రీనరీని ఏర్పాటు చేయబోతా ఉన్నారనేది మనకు తెలుస్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా రిపోర్ట్ అనేది సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తం అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్న భాగంగానే సచివాలయం మొత్తం కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో అయితే ఇది మొత్తం సుందరీకరణ కూడా చేయబోతున్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, అమరావతి.